ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బలి పూజని కృతజ్ఞత బలి పూజలాగా మనం అర్పించుకుంటాము. అదేవిధంగా దేవుడు ఈ యొక్క గ్రామకి కావాల్సిన ఆశీర్వాదాన్ని, ప్రతి ఒక్క కుటుంబం కావాల్సిన శాంతి, సమాధానము, ప్రేమ, అన్యోన్యతని కుమ్మరించాలని, ప్రత్యేకంగా దేవుని యొక్క అభిషేకముతో లేపబడాలని ఉద్దేశముతో ఈ యొక్క బలి పూజని అర్పించుకుంటాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య కాలంలో 18వ ఆదివారంలో మనమున్నాము. ఈ యొక్క వారంలో దేవుడు మన అందరినీ దేవుని రాజ్య గురించి, ఆ ఒక రాజ్యంలో ఉండడానికి కావాల్సిన గుణలక్షణాలని మనము పొందుకొని ఈ యొక్క లోకంలోనే మనని తయారు చేసుకొని దేవుని రాజులు ఉండడానికి సిద్ధపరచుకోవాలని ఆహ్వానాన్ని ఇస్తున్నారు. చాలా సమయంలో మనము లోక తలంపులో, లోక వ్యామోహంలో పడిపోయి, లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు పడిపోయి, డబ్బు సంపాదించుకోవాలి, నాకున్న ఆస్తి పాస్తులు ఇంకా ఎక్కువగానే ఉండాలని ఆలోచనతో పడిపోయి ఉన్నాము. ఈరోజు దేవాదేవుడు నీ యొక్క ఆస్తి, నీ యొక్క సంపాదన పరలోక రాజ్యంలో ఉన్న ఆ ఒక్క ప్రేమ రాజ్యము అని మన అందరినీ తన వాక్యాల ద్వారా ఆహ్వానిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రేమ రాజ్యంలో ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలి. ఈ యొక్క ప్రేమ రాజులు ఉండడానికి అడ్డగోడగా నిలబడుతున్న మన స్వార్థలు, మనకున్న లోక తెలివు, లోక వ్యామోహన, శారీరక వాంఛలన్నిటినీ కన్నులు మూసుకొని ఈ యొక్క సమయంలో సమర్పించుకుంటాం. దేవా, నీ కృపతో, నీ దయతో నన్ను మన్నించు ప్రభువా. నా ఒక బలహీనతలో పడిపోయి ఉన్నాను, నన్ను బలపరచు ప్రభువా. నీ బలముతో నన్ను లేపు ప్రభువా అని అందరూ కనులు మూసుకొని ఆయన కృప కోసము, ఆయన దయ కోసం ఈ యొక్క సమయంలో మనం ప్రార్థించుకుంటాము. తడబడు నడకతో పడి పడిగా చేరా, తడి కంకుల
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మనలతో జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనను బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువైన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
మొదటి పట్టణము. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాణములు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించిన వానిని ఎట్టి శ్రమ చేయని తన వారసులకి అప్పగించవలసినదే కదా. ఇదియు వ్యర్థమే, ఆక్రమమే. ఈ లోకమున విన్ని వ్యయ ప్రయాణములు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలము చేయు పనులెల్లా శ్రమతో దుఃఖముతో నిండి ఇండును. రాత్రులలో నిద్ర పట్టదు. ఇదియు వ్యర్థమే. ఇది ప్రభుని వాక్కు. అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుడి కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనమును పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహులయందు మీరు తుదముట్టింపవలెను. అబద్ధములు ఆడరాదు. ఏలైనా పాత స్వభావము దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణంగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుతున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడిన వారని, చేయబడని వారని, అటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తే సర్వస్వము. అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభుని వాక్కు.
ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. పునీత లూకా గారు రాసిన సువిశేషము 12వ అధ్యాయము వచనములు 13 నుంచి 21 వరకు. పునీత లూకా గారు రాసిన సువిశేషము 12వ అధ్యాయము వచనములు 13 నుంచి 21 వరకు. జన సమూహము నుండి ఒకడు, బోధకుడా, పితార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పిరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకును లోను కాకుడు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలయును? పంటలు భద్రపరచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టేదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచేదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలన్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఒరే అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందెను అనెను. తన కొరకు ధనమును కూడబెట్టుకొను వారి స్థితి ఇట్లే ఉండను. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు విశేషము. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణము సువిశేషము, ఇంకా రెండవ పట్టణము మనందరినీ దేవుని ఒక ప్రేమ రాజులు ఉండడానికి, ఈ లోకంలో ఎటువైనా ఒక జీవితంని మనం జీవించాలని ఒక ఆహ్వానాన్ని మనందరికీ ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పట్టణంలో ఎక్కడి నుంచి మనం తీసుకోబడినవి? ఉపదేశకుడు అని ఒక గ్రంథం నుంచి. ఆ ఒక గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లా రాయి ఉన్నది, ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థము. ఏంటి వ్యర్థము? మనము కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎటువైనా ఒక ప్లాన్స్, నాకొక ఆస్తి ఉండాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, నాకు కావాల్సిన అన్నిటినీ పేరుగా నేను అన్నిటినీ సంపాదించుకోవాలి, ఈ యొక్క లోకంలో మంచి పేరు తీసుకోవాలి, స్టేటస్ ఉండాలి, ప్రెస్టేజ్ ఉండాలని ఒక ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈ లోకం తరపు నుంచి నిన్ను ఎట్లా చూస్తున్నారని ఒక ఆలోచనలో నువ్వు జీవించకుండా దేవుని యొక్క దృష్టిలో ఎటువైనా ఒక జీవితంని జీవిస్తున్నావని ఆలోచించాలి.
దానికే ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు నీ దగ్గరికి రాదు, పరలోక ఆస్తిని, పరలోక రాజ్యంలో ఉన్న ఆ సామ్రాజ్యాన్ని ఉండడానికి ఎటువైన కార్యాలు నువ్వు చేయాలని దేవుడు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక రోజు ఒక రాజుడు ఉన్నారు, అలెగ్జాండర్ అని. మనం స్కూల్లో కూడా ఆయన గురించి మనం చదువుకుంటాం. అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ఏం చేసిండు, లోకంలో ఉన్న అన్నిటినీ యుద్ధముతో గెలించుకొని రాజ్యంతో యుద్ధాలు చేసి ఆ రాజ్యాలన్నిటినీ ఆక్రమణ చేసుకొని తన చేతిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో అన్ని రాజులతో యుద్ధం చేసిండు, ఆ యుద్ధంలో గెలిచిండు. కానీ ఒక విషయం మనందరికీ నేర్పించిండు. ఏంటి? ఆయన చల్లిపోయినప్పుడు, దానికి ముందు ఆయన చెప్పిండు, నేను చల్లిపోయినప్పుడు నా ఒక శవాన్ని పెట్టినప్పుడు, ఆ పెట్టిలో పెట్టినప్పుడు నా చేతిని బయట పెట్టండి. ఎందుకని అడిగినప్పుడు, అన్నిటినీ నేను గెలించాను, అన్ని రాజ్యాన్ని నేను పొందుకున్నాను, ఆ రాజ్యంలో ఉన్న ఆస్తిపాస్తులన్నిటినీ పొందుకున్నాను. కానీ ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోయినప్పుడు నా చేతిలో ఏమీ లేదని ఈ లోకం తెలుసుకోవాలనే ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో లోక తెలివితో, లోక వ్యామోహంలో పడిపోయి నేను ఇట్లా జీవించాలి, అట్లా జీవించాలి, నాకు డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలని ఈ లోక తలంపులో పడిపోయి ఎట్లా మనతో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించలేక నా స్వార్థ కోసము జీవిస్తున్నామని ఈరోజు సువిశేషము ద్వారా మనందరికీ దేవుడు తెలియపరుస్తున్నారు. సువిశేషంలో ఒక ఉపమానం దేవుడు తెలియపరుస్తున్నారు. ఆ ఉపమానంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తికి ఆయనకి కావాల్సిన ధాన్యములు ఉన్నాయి, కానీ ఆయనకి ఇంకా ఆశ. ఏం చేస్తున్నారు, ఆయనకున్న ఒక రూమ్ని ఇంకా పెద్దగా చేసుకోవాలని ఉన్న రూమ్ని కొట్టి ఇంకా పెద్దగా చేసుకుంటున్నారు. తనకున్న ధాన్యాలు, సరుకులన్నిటినీ పెట్టుకుంటున్నారు. మనం ఇక్కడ ఒకటి మనము గుర్తించాలి. ఆ సువిశేషంలో మనం చదివినప్పుడు లూకా సువిశేషము 12వ అధ్యాయము 19వ వచనంని మనం చదువుకుంటాం. నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుభోగమా ఉండుము, తిని త్రాగి. ఇక్కడ చూడండి, ఆయనకి ఏ ఒక ఆలోచన లేదు. ఆయన ఒక స్వార్థమే, నేను మంచిగున్నాలి, తినాలి, త్రాగాలి, జీవించాలి, వేరేమీ లేదు. ఇంకా ఆయనకి స్వార్థము, వేరే వాళ్ళ గురించి ఆలోచన లేదు. నాతో ఉన్నవారిని, నా ఒక పొరుగు వారి గురించి ఆలోచన, వాళ్ళకి ఏదైనా ఒక అవసరం ఉన్నాయా, ఏ ఒక ఆలోచన లేదు. ఆయనకి ఆలోచన ఏంటి, తన జీవితం మాత్రమే, తన స్వార్థం మాత్రమే. నేను ఎట్లా జీవించాలి, నేను ఎట్లా నా ఒక జీవితంని ముందుకు తీసుకుపోవాలి, ఎంత సంతోషంతో జీవించాలి. ఆయన చెప్పే ఒక మాట చూడండి, తిని త్రాగి ఆనందింపుము. చాలామంది ఇటువైన ఒక జీవితంలో జీవిస్తున్నాం. ఆదివారం నాడు గుడి అంటే గుడికి రావాలంటే చాలా కష్టం. ఎందుకు? బిజీ. ఈ లోకంలో అన్నీ బిజీ. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనము ఆ ఒక టైం ఇవ్వలేక మనకున్న పనిలో మనము లొంగిపోయి దాంట్లోనే జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనం పొందుకోము. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి. దేవుని అభిషేక బిడ్డలాగా జీవించాలి. ఆ పరలోక రాజు ఉండడానికి సిద్ధపరచుకోవాలంటే
మనం ఈ యొక్క లోకంలో మన జీవితంని మార్చుకోవాలి. దానికే ఈరోజు రెండవ పట్టణంలో పౌలు గారు కొలొస్సీలకు రాసిన పత్రంలో చెప్తున్నారు, ఇదిగో నువ్వు ఎటువైన బిడ్డలాగా జీవించాలి, యేసు ప్రభుని పొందుకొనిన బిడ్డలాగా జీవించాలి. ఆ ఒక వాక్యంని మనం చదువుకుంటాము. కొలొస్సీలకు రాసిన పత్రము 3వ అధ్యాయము 1వ వచనంని మనం చదువుకుంటాము. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తుల కొరకు కాంక్షించుడు అచట దేవుని కుడి పక్కన క్రీస్తు తన సింహాసముపై అధిష్ఠించి ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక వస్తువు పైన కాదు, పరలోకంలో ఉన్న వస్తువులపై. అంటే దేవుని బిడ్డలారా, పరలోకలో రాజులు ఉండాలంటే ఈ యొక్క రాజులనే మనము తయారు చేసుకోవాలి. వి నీడ్ టు ప్రిపేర్. మనం ఇక్కడే ప్రిపేర్ అవ్వాలి. మనం ఇక్కడ తయారు చేయకుండా చివరిగా నేను చనిపోయిన ఒక స్థితిలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫాదర్ గారు రావాలి, నన్ను బ్లెస్ చేయాలి, పాప సంగీతం చేయాలి, మంచిదే. కానీ ఆ పరలోక రాజులు ఉండడానికి ఎన్నో సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మన జీవితంని మార్చుకోవాలి. దేవుని వైపు చూడాలి. ఎన్నో కుటుంబంలో ఈ ఆస్తిపాస్తుల గురించి గొడవలు. ఈరోజు సువిశేషాలు చూడండి, జన సమూహము ఉన్నది. ఆ ఒక జన సమూహంలో ఉన్న ఒక వ్యక్తి తన సహోదరు గురించి చెప్తున్నారు, ఇదిగో నా ఒక పితార్జిత ఒక ఆస్తులు ఉన్నాయి, నా అన్న మా తమ్ముడు ఇయ్యట్లేదు, మీరు మాట్లాడి నాకు ఇవ్వండి అని అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు పరలోక రాజుని స్థాపించుటకు వచ్చిన ఒక యేసు ప్రభుతో ఈ లోక తలంపుతో ఈ యొక్క వ్యక్తి చెప్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, ఇదే ఒక సమస్యము మన కుటుంబంలో కూడా ఉన్నది. మన కుటుంబంలో కూడా ఉన్నది. మొన్నటి రోజు పోయిన వారము ఒక వివాదము ఒక గ్రామంలో జరిగింది. ఎటువైన ఒక వివాదము. ఇదిగో నేను నాన్నని చూసుకున్నాను, నాకే 5 ఎకరాలు రావాలి. తమ్ముడు చెప్పారు, నేను కూడా చూసుకున్నాను కదా, నాకు కూడా సరిగా ఇవ్వాలి. లేదు, నువ్వు చూసుకోలేదు. నువ్వేం చూసుకున్నావు? హాస్పిటల్కి నేనే డబ్బు ఖర్చులు పెట్టాను. ఆయన ఎక్కడికి పోవాలంటే ఆయన హాస్పిటల్లో ఉన్నారు, కానీ వీళ్ళు ఒక సంభాషణ ఆస్తుల గురించి. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు నువ్వు పుట్టినప్పుడు, నిన్ను పెంచినప్పుడు నీకు 1 ఎకరు ఉన్నాయా, ఇంకా 2 ఎకరు ఉన్నాయా, నిన్ను పోషించాలి, నీ 1 ఎకరు ఇవ్వని తల్లిదండ్రులు అడగరు. నిన్ను పోషించాలి, నీ యొక్క జబ్బులు వచ్చినప్పుడు నిన్ను చూడాలి, ఏదైనా ఒక కొరతలు ఉన్నప్పుడు నీకు అన్నిటినీ చెయ్యాలి. వాళ్ళ బాధ్యతని చేస్తున్నారు. నా బిడ్డ, నా కొడుకు అని చేస్తున్నారు. వాళ్ళు సంపాదించిన అన్నిటినీ మీకోసమే. కానీ వాళ్ళు చాలా ఇంకా వయసు అయిన తర్వాత తల్లిదండ్రిని చూడలేక ఆస్తిపాస్తుల మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఒక మంచి వాక్యని మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. కీర్తన 62 10వ వచనంని మనం చదువుకుంటాం. 10వ వచనంని మనం చదువుకుంటాం. కీర్తన 62 10వ వచనము. మీ సంపదలు పెరిగినను మీరు వానిని నమ్మరాదు. నాకు డబ్బు ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఈ లోకతలంలో ఎందుకు పడిపోయి ఉన్నారు? పరలోక రాజులు ఉండడానికి ఫాదర్ మీకేంటి? ఫాదర్
మీరు చెప్పుకుంటారు, దేవుని కోసం మీరు వచ్చారు కదా, నేను జీవించాలి, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు. దానికి ఎలాగైనా జీవించవచ్చా? దేవుడు సువిశేషంలో చెప్తున్నా, ఒరే మూర్ఖుడా, ఈరోజు నువ్వు సంపాదించావు, కానీ ఈరోజు నువ్వు చల్లిపోయినప్పుడు నీతో పాటు నీ ఆస్తిపాస్తులు వస్తాయా? రాదు. ఒక నెలనో 2 నెలల ముందు మనము చూసాము ఒక ప్లేన్ యాక్సిడెంట్. అందరూ చూశారు కదా, ఎంతోమంది ఆ ఒక ప్లేన్ యాక్సిడెంట్లో చల్లిపోయారు. అనుకున్నారా? చల్లిపోతామని అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. ఇప్పుడు చాలామంది జపాన్, రష్యాలో భూకంపము, సునామీలు వస్తున్నాయి, చాలామంది చల్లిపోతున్నారు. వాళ్ళు అనుకున్నారా చల్లిపోతామని? వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కార్లు కొన్నారు, ఆస్తిపాస్తులు పొందుకున్నారు. ఈ యొక్క జీవితం నిరంతరము కాదు. ఈ లోకంలో మన జీవితం ఎక్కడ నిరంతరమో? పరలోక రాజ్యంలో. దానికే ఆ నిత్య జీవ కోసము ఎలా జీవించాలని యేసుప్రభు మనందరికీ నేర్పిస్తున్నారు. పునీత పౌలు గారు దాన్ని అర్థం చేసుకున్నారు. పునీత పౌలు గారు ఆయన యేసుప్రభుని తెలుసుకోముందు క్రైస్తవాల్ని చంపిన ఒక వ్యక్తి, క్రైస్తవాల్ని చేరసాలలో వేసి వాళ్ళని కొట్టిన ఒక వ్యక్తి. దమస్కస్ నగరంకి వెళ్ళినప్పుడు ఆయన ఒక గొర్రె మీద వెళ్తున్నారు. ఒక వాణి, ఒక వాయిస్ ఆయన వినిపించిన వెంటనే, ఒక వెలుగుని చూసిన వెంటనే ఆ ఒక గొర్రె మీద నుంచి కింద పడిపోతున్నారు. సౌలు సౌలు నన్ను ఎందుకు చంపుతున్నావు అని ఒక స్వరం. ఆ ఒక స్వరంని వినిన పునీత పౌలు గారు తన జీవితంని మార్చుకున్నారు. యేసు ప్రభుని కూడా తన కన్నారా చూడలేదు, ఒక వెలుగుని మాత్రమే చూసి ఉన్నారు. దాని తర్వాత ఆయనకి చూపలేదు, ఒక గుడ్డివారిలాగా జీవించారు. తర్వాత ప్రవక్త అనానియాస్ వచ్చి ఆయనని ఆశీర్వదించిన తర్వాత ఆయనని మళ్ళీ చూడడానికి దేవుడు ఒక అభిషేకం ఇచ్చారు. ఆయనని నూతన సృష్టిగా మార్చారు. యేసు ప్రభులో మనం జీవించినప్పుడు, యేసు ప్రభు మీద ఆధారపడినప్పుడు మనము నూతన సృష్టిగా మారుతున్నాము. దాన్నే మనము ఈరోజు 2వ పట్టణం చూసి ఉన్నాము. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి. దానికి పునీత పౌలు గారు గలాత్యలకు రాసిన పత్రము 2వ అధ్యాయము 20వ వచనంలో ఇట్లా చెప్తున్నారు, ఇంకా జీవించున్నది నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నారు. గలాత్యలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న, మీ హృదయం ఎక్కడ ఉంటుంది? ఓకే, దేహంలో ఉన్నది. మీ హృదయం ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలో, లోక తరపు నుంచి అడుగుతున్నాం. హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? దాచిపెట్టిన డబ్బుతోనా, ఆస్తిపాస్తులతోనా? ఆ పత్రాలు ఉంటాయి కదా. చాలాసారి మన హృదయం అక్కడనే కొట్టుకుంటుంది. నా తాతయ్యకి తమ్ముడు ఆయన ఎటువైన ఒక స్థితిలో ఉన్నారంటే, ఇంకా చల్లిపోతారు అని ఒక స్థితిలో ఉన్నారు. బెడ్ మీదనే ఉన్నారు. అందరూ వచ్చారు, అందరికీ చెప్పారు, మేము అందరూ కలిసి వచ్చాము. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. ఆ ఒక సమయంలో వాళ్ళు ఆయన చల్లిపోతారని చెప్పినప్పుడు, కానీ చల్లిపోలే. 1 రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు, చాలా ఆస్తులు సంపాదించారు. చివరిగా ఇంటిలో ఉన్నవారు ఏమన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు కొన్ని మాటలు అంటారు. ఒక నాణ్యంని తీసుకొని ఆ నాణ్యాన్ని ఒక రాయి మీద రుద్ది, ఆ నాణ్యాన్ని తీసుకొని పాల్లో పెట్టి, ఆ రుద్దిన ఒక నాణ్యాన్ని
ఆ పాల్లో పెట్టి ఆ పాల్ని తాపించారు. వెంటనే చనిపోయింది. చంపలేదు. ఆయనకి ఆశ ఏంటి తెలుసా? ఆయన ఆస్తి పైన. ఇంకా నా ఆస్తి నాతో ఉండట్లేదే, నేను చల్లిపోతున్నానని ఒక బాధ. మరి దేవుని బిడ్డలారా, మన చల్లిపోయినప్పుడు ఏమీ తీసుకుపోము. మనకున్నది ఏంటి? 6 అంగుళము మట్టి మాత్రమే. దానికే దేవాదేవుడు చెప్తున్నారు, నిత్య జీవ కోసము నువ్వు పోరాడాలి, నిత్య జీవ కోసం ఈ యొక్క లోకంలో తయారవ్వాలి. దేవుని బిడ్డలారా, మనకున్న ఈ లోక వ్యామోహంలో ఎన్నో ఈ యొక్క డబ్బు, ఆస్తి పాస్తి ఎందుకు ఆ ఒక ఆలోచన ఎక్కువగా వస్తున్నాయి? నా స్వార్థము, నా గురించి ఆలోచించినప్పుడు, నేను నాది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నాతో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన లేదు, నాతో పుట్టిన వారి గురించి ఆలోచన లేదు, నా తల్లిదండ్రి గురించి ఆలోచన లేదు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మన అందరినీ ఒక క్రైస్తవ సంఘముగా ప్రేమతో జీవించుటకు ఆహ్వానిస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రేమము చాలా చోట్ల వాళ్ళు ఆ ప్రేమతో జీవించలేకపోతున్నారు. ఈరోజు దేవాదేవుడు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. నీతో ఆస్తి పాస్తులు రాదు నానా, నీతో డబ్బు రాదు నానా, కానీ నిత్య జీవులు ఉండడానికి నీ యొక్క జీవితంని ఇక్కడే సిద్ధపరచుకో అని దేవాదేవుడు లూకా సువిశేషం 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్పినట్లే, నిన్ను పరిత్యజించుకొని నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు అని ఆహ్వానిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడదామా? ఈ యొక్క సమయంలో లేచి నిలబడి కన్నులు మూసుకొని మనని, మన కుటుంబంని సమర్పించుకుంటాం. తెలుసో తెలియకుండా చేసిన తప్పులన్నిటిని సమర్పించుకుంటాం. నీ తల్లిదండ్రికి విరోధంగా చేసిన తప్పులన్నిటినీ, నీ పిల్లలకి చేసిన తప్పులన్నిటినీ, భార్య భర్త మధ్యలో చేసిన తప్పులన్నిటినీ, అన్న తమ్ముళ్ళ మధ్యలో ఉన్న విరోధము, ఈర్ష, కక్ష అన్నిటినీ గుర్తించుకొని సమర్పించుకో. ఎన్నో కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఈ డబ్బుల పరంగా, ఆస్తుల పరంగా ఎంతోమంది దూరం అయిపోయి ఉన్నారు. దేవా, నేను కూడా అటువైన కార్యలు చేసి ఉన్నాను, నన్ను మన్నించి ప్రభువా, నా జీవితాన్ని మార్చండి ప్రభువా. ఈ లోక తలంపులో నేను జీవించకుండా నీ యొక్క రాజ్యాలు ఉండడానికి నేను సిద్ధపరచుకోవాలి ప్రభువా అని ప్రార్థించు. దేవుని కృప కోసం ప్రార్థించు, ఆయన దయ కోసం ప్రార్థించు, ఆయన అభిషేక కోసం ప్రార్థించు. నీ కుటుంబం ఉన్న నీ యొక్క భార్యని, భర్తని, పిల్లల్ని సమర్పించుకో. దేవుని ఆశీర్వాదం నా కుటుంబం కావాలి, దేవుని యొక్క అభిషేకం నా కుటుంబం కావాలని ఉద్దేశంతో ప్రార్థించు. నీలో ఉన్న బలహీనతను సమర్పించుకో. ఈర్ష, కక్ష, అసూయ, శారీరక వాంఛలు అన్నిటినీ సమర్పించుకో. ప్రభు, నీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించు ప్రభువా, నీ దయతో మమ్మల్ని అందరినీ నడిపించి ప్రభువా, నా జీవితం నీ మార్చండి ప్రభువా అని ప్రార్థించు. కృప కలిగిన రాజా, దయగల ప్రభువా, నీ ప్రజలందరినీ ఆశీర్వదించు ప్రభువా. వాళ్ళకున్న బలహీనతలో పడిపోయి ఉన్నారు ప్రభువా. ఏ ఒక కుటుంబము, ఏ ఒక వ్యక్తి తాను మారాలి, తన కుటుంబం మారాలని ప్రార్థిస్తున్నారో మీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఇంకా మీ యొక్క చేతితో వాళ్ళని లేపండి ప్రభువా, వాళ్ళని బలపరచండి, దృఢపరచండి ప్రభువా. ఇంకా వచ్చే దినంలో నీ యొక్క బంగారమైన భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వండి ప్రభువా. నీ యొక్క ప్రణాళికని పట్టుకొని ముందుకెళ్ళాలి రాజా. చీకటి కార్యాలన్నిటి తొలగించుకొని నూతన సృష్టిగా యేసు ప్రభులో ఉన్న ఒక జీవుని పొందుకొని పరలోక రాజులో వాళ్ళ దృష్టిని పెట్టుకొని అక్కడ ఉన్న వస్తువుల మీద ఆశని ఉంచుకొని ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు జీవించుటకు ఆశీర్వదించు ప్రభువా. ప్రభువా, వాళ్ళకున్న బాధలు, వేదనలు, శోధనలన్నిటినీ సమర్పించుకుంటున్నాను ప్రభువా. నీ యొక్క కృపతో, దయతో అన్ని సమయంలో మీరు తోడుగా నిలబడి
అన్నిటినీ జయించుకొని నీ సాక్ష్యబిడ్డగా మార్చమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి విశ్వాస ప్రణామాన్ని మనం ప్రార్థించుకుంటాము. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రము నర్పము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలి అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించునుగాక. మా ప్రభైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితిరి. ఈ రీతిగా మా పతన హేతు అయిన మాన రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సంఖ్యపరుచుకుంటివి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందముల నీ వైభవమును ఆరాధించున్నది. వారితో మా స్వరములను ఏకము చెయ్య అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును లేచి పరిచయ చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురును, మా కర్ణం దమన్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణలో చేయము. ఉత్తాన మగధుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశ్లోనికి చేర్చుకున్నాము. ప్రభువా, ఈరోజు బలి పూజను అర్పించున్న కుటుంబంని దీవించండి, వాళ్ళ ఉద్దేశం దీవించండి. వాళ్ళు చేసిన కార్యంలో అభివృద్ధి పొందుకొని నీకు సాక్ష్య బిడ్డలుగా జీవించుటకు వాళ్ళని ఎన్నుకొనండి. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయున్ను మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. యేసు ప్రభు నేర్పించిన గొప్ప ప్రార్థన సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు లోకమందు నెరవేరునుగాక. నాటికి కావాల్సిన మా యొక్క అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క అప్పులను మీరు మన్నించండి. మమ్ము ప్రవేశింపనీయక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువాని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహ వలన పాపం నుండి మమ్ము విముక్తం చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానమే తెలుపుకొందము. సమాధానము. క్రీస్తు నేను శరీర రక్తము నాకు తీర్పుగాను కన్నాను, కనికరం బట్టి ఆత్మశుద్ధి భద్రతగాను వస్తుంది. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. Amen.
చివరి ప్రార్థన కోసం అందరు లేచి నిలబడదాం. నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఎన్నిటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నాడును దప్పిక కొనడు అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించి వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరతరాధారము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి.